అందరూ బాగున్నారా? పండగ బాగా చేసుకున్నారా? ఓజీ సినిమా చూసారా? మనం సినిమాలు బాగా చూడాలి, పండగలు బాగా చేసుకోవాలి, అందరం బాగుండాలి. అదే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ ఆటో వాళ్ళ సేవలో అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 9వ తారీఖు జరిగింది. నెల అయిందా? నెల తిరగకుండానే మనందరి యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపిన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మనందరి యొక్క నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యువ పదంలో మన ఐటీ అలాగే హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు విజయవాడ ఉత్సవంలో మనందరినీ అలరారించిన పెద్దలు శ్రీ కేసినేని నాని గారికి, చిన్ని గారికి, శివనాథ్ గారికి, అలాగే మన బొండా ఉమా గారికి, మన ఎమ్మెల్యే గారు, అలాగే పెద్దలు మన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క పథకం ఆలోచన ఏంటంటే కేవలం ఏదో ఒకటి ఇచ్చాం సరిపోతుందా, ఇచ్చిన దాని వల్ల ఏంటి ఇబ్బంది అని ఆలోచన చేయటం అంటే సమగ్ర ఆలోచన. ఒకటిచ్చి దాని చుట్టూ ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలన్నీ తీర్చి ముందుకెళ్లాలి అనేక ఆలోచనే ఇవాళ ఎన్డీఏ కూటమికి ఉందని మీ అందరూ గమనించాలి. ఆ విధమైన ఆలోచనతోనే ముందుకెళ్తూ అనేక రకాల కష్టాలు రాష్ట్రంలో ఉన్న ఏదైతే సూపర్ 6 అని చెప్పారో ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ, ఆ యొక్క పూర్తి చేసుకున్న దాంట్లో ఏదైనా ఇబ్బంది, ఏదైనా కష్టం, మన ఆనందాన్ని దూరం చేసే విషయం ఉందంటే దాన్ని పూర్తి చేసే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. అందరికీ అన్ని రకాల సంక్షేమ ఫలితాలు ఎవరికి తగ్గకుండా అందాలి అనే ఆలోచన కనుకనే ఆ విధంగా ముందుకెళ్తుందని మనం గమనించాలి. మీ అందరూ కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా కార్మికులం, మనందరి యొక్క సంక్షేమం కేవలం ఈ పథకంతో కాకుండా అన్ని పథకాల్లో చేరాలి. అందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలి. అందరూ కూడా ఇవాళ వైద్య శాఖ మంత్రి వారు ఉన్నారు, మనందరికీ కూడా ఆయుష్మాన్ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతుందో దాని లబ్ధి పొందాలి. అలాగే మనందరం కూడా ఇన్సూరెన్స్ లో జాయిన్ అవ్వాలి. అన్ని రకాల లాభాలు ఏవైతున్నాయో మనందరం కూడా తీసుకోవాలి. మన కుటుంబాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ మీ అండగా ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, తెలుగు తల్లి.